హలో ఫుడ్ ఫానటిక్స్, వెల్కమ్ టు మై ఛానల్ కుక్ విత్ సిరి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి స్మోక్ చికెన్. ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. 1/2 kg చికెన్ని బాగా వాష్ చేసుకొని 1 అవర్ పాటు సాల్ట్ వాటర్లో నానబెట్టుకోవాలి. 1 అవర్ తర్వాత ఒక బిగ్ సైజ్ లెమన్ని తీసుకొని బాగా స్క్వీజ్ చేసుకొని ఒక 1/2 అవర్ పాటు పక్కన పెట్టుకోవాలి. 1/2 అవర్ తర్వాత చికెన్లో నుంచి వచ్చిన లెమన్ వాటర్ని పక్కకు తీసేస్తాము. ఇప్పుడు మ్యారినేషన్ కోసం ఒక 2 స్పూన్స్ కారం యాడ్ చేసుకుంటాము. రెడ్ చిల్లీ కారం అయినా సరే పర్వాలేదు. రెడ్ చిల్లీ కారం అయితే కొంచెం ఘాటు ఎక్కువ ఉంటుంది, చూసుకొని యాడ్ చేసుకోండి. తర్వాత పావు టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ ధనియాల పొడి, పావు టీ స్పూన్ గరం మసాలా పొడి, తర్వాత తందూరి మసాలా పౌడర్ మీకు మార్కెట్లో దొరుకుతుంది, ఎవరెస్ట్ తందూరి చికెన్ మసాలా పౌడర్. ఇది ఒక 1 టీ స్పూన్ యాడ్ చేసుకుంటాము. ఇది స్మోక్ చికెన్కి చాలా మంచి ఫ్లేవర్ని ఇస్తుంది. ఇది కసూరి మెంతి, అది కూడా మనం కొంచెం యాడ్ చేసుకుంటాము. మార్కెట్లో కూడా దొరుకుతుంది, లేదంటే హోమ్ మేడ్ కూడా చేసుకోవచ్చు. అది ఎలా అనేది నేను నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను. ఇందులోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్ యాడ్ చేసుకొని 1/2 కప్ కర్డ్ కూడా యాడ్ చేసుకొని అన్నిటిని ఒకసారి బాగా కలుపుకుంటాం. ఈ మసాలా అంతా కూడా అన్ని ముక్కలకి బాగా పట్టేటట్టు కలుపుకొని ఒక 1/2 అవర్ పాటు పక్కన పెట్టుకుంటాము. ఆల్రెడీ చికెన్ పీసెస్ సాల్ట్ వాటర్లో 1 అవర్ నానబెట్టాం కాబట్టి, అండ్ లెమన్ వాటర్లో కూడా ఒక 1/2 అవర్ ఉంచాం కాబట్టి ఇంకెక్కువసేపు ఇది ఉంచాల్సిన అవసరం లేదు. ఒక 1/2 అవర్ మ్యారినేషన్కి సరిపోతుంది. మూత పెట్టేసి పక్కన పెట్టుకుంటాము. 1/2 అవర్ తర్వాత మూత తీసేసి ఇందులోని కొంచెం ఎవరెస్ట్ చికెన్ మసాలా పౌడర్ మనకి మార్కెట్లో దొరుకుతుంది, అది ఒక 1/2 స్పూన్ యాడ్ చేసుకుంటాము. ఇందులోనే కొంచెం ఫుడ్ కలర్ని కూడా యాడ్ చేసుకుంటాము. ఫుడ్ కలర్ ఆప్షనల్, మనకు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఒకసారి వీటిని కూడా బాగా కలుపుకుంటాము. ఇందులో ఒక 2 స్పూన్స్ ఆయిల్ కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకుంటాము. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి 2 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకుంటాము. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ని కూడా యాడ్ చేసుకుంటాము. ఒక 5 to 10 మినిట్స్ వరకు హై ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి. 5 మినిట్స్ తర్వాత పీస్ని మళ్ళీ సెకండ్ సైడ్ కూడా టర్న్ చేసుకొని కుక్ చేసుకోవాలి. తర్వాత మంటని లో ఫ్లేమ్లోకి చేంజ్ చేసుకొని దగ్గరికి చికెన్ పీసెస్ అన్నీ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు స్మోక్ కోసం వేరే స్టవ్ ఆన్ చేసి ఇలా రోటీ మేకర్ ఏదైనా ఉంటే దానిపైన ఒక 2-3 బొగ్గుల్ని బాగా కాల్చుకోవాలి. చూసారు కదా, చికెన్ దగ్గరికి ఫ్రై అయిపోయినట్టే. ఇప్పుడు ఇందులోని మనం ఒక కప్ లాంటిది లేదా ఏదైనా చిన్న బౌల్ లాంటిది పెట్టుకొని మనం కాల్చుకున్న బొగ్గుల్ని అందులో యాడ్ చేసుకొని అందులోని కొంచెం ఆయిల్ కానీ బటర్ కానీ నెయ్యి కానీ ఏదైనా మనం వేసుకోవచ్చు. వేసుకొని వెంటనే మూత పెట్టేయాలి. అప్పుడు ఆ స్మోక్ అంతా చికెన్కి బాగా పడుతుంది. అలాగా మనం 2 టైమ్స్ చేయాలి. చూసారా, స్మోక్ అంతా చికెన్కి బాగా పట్టేస్తుంది. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే, అంతే. స్మోకీ చికెన్ రెడీ. రెసిపీని మీ ఇంట్లో కూడా ఒకసారి తయారు చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.